ఈ భూమి మీదకి ఆయన ఉన్నతమైనటువంటి మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి దేని కొరకు వచ్చాడంటే ఆయన మనందరి పాపాలను క్షమించడం కొరకు మాత్రమే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఆలోచించండి ప్రియ సహోదరులారా, సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి పాపముల కొరకు వచ్చాడు అనంటే మనం అందరం చేసినటువంటి పాపముల కొరకే. పాపం అనగా ఏంటి? ఒక ఆలోచన మీకు రావచ్చు. పాపము, మన అబద్ధ సాక్ష్యములు పలుకుతూ ఉంటాము, అదే పాపము. మనం వ్యభిచారం చేస్తూ ఉంటాము, అది పాపము. మనం నరహత్య చేస్తూ ఉంటాము, అది పాపము. మనం వివిధమైనటువంటి తప్పుడు కార్యాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటాము కనుక అది పాపము. ఒకసారి ఆలోచించండి, ఈ యొక్క పాపము చేయనటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్ చెబుతుంది ఈ లోకములో పాపము చేసినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఉన్నారట. పాపము చేయని వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే. అలాగనే ప్రియ ప్రజలారా, అందరూ ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపము క్షమించడం కొరకు ఈ భూమికి వచ్చారు. ఒకసారి నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఒకసారి ఆలకించండి. అందరూ కూడా మీరు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అబద్ధం ఆడకుండా కానీ, నరహత్య చేయకుండా కానీ, వ్యభిచారపు చూపులు చూడకుండా కానీ, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు జయించిన వాడు మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మనందరం పుట్టిన దగ్గర నుంచి పాపములు చేస్తూ వస్తూ ఉన్నటువంటి వారమే. మరి ఈ పాపములతో మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము, ఈ పాపములతో మనము స్వర్గానికి చేరలేము. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మనము పాపములతో వెళ్ళలేము. కనుకనే మనందరము పరిశుద్ధంగా మారాలి. ఆ పరిశుద్ధంగా ఎలా మారగలమంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారానే మాత్రమే మనకు పరిశుద్ధత వస్తుంది. కనుక యేసుక్రీస్తు రక్తములో మనందరం కడగబడి మనందరం పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నతమైనటువంటి మహిమను విడిచిపెట్టి ఈ లోకములో శరీరధారిగా పుట్టాడు. ఆలకించండి ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనందరికి ఇదే రక్షణ సువార్త. మనందరం కూడా మారు మనసు పొందినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరించినట్లయితే, మన కుటుంబంలో ఉన్నటువంటి కలహాలైనను, మన కుటుంబంలో ఉన్నటువంటి రోగాలైనను, శరీరంతో బలహీనతలో ఉన్నటువంటి మన శరీరాలను ఆయన అన్నిటినీ కూడా ఆయన స్వస్థపరచబోతూ ఉన్నాడు. కనుక ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ దేవుడు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా ఒక చిన్న పాపము కూడా చేయలేదని బైబిల్ చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఆయన నోటి నుంచి దూషణకరమైన మాట కూడా రాలేదని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ ప్రజలారా, ఆలకించండి. ఇలాగ మనలో ఎవరైనా బ్రతికారా? ఎవరూ బ్రతకలేదు. అందుకనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్పాడు, మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చేది నేనేనని, నా మార్గములోనే మీకు రక్షణ ఉన్నదని. అందుకని ఆయన యోహాను సువార్త 14:6 మాట్లాడుతున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి రారు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మీరు ఆలకించండి. మీరే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినట్లయితే మీలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు కూడా, మీ గృహంలో ఉన్నటువంటి ప్రతి అవరోధాలు కూడా, మీరు బాధలతో ఉన్నట్లయితే ఆ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తల్లిదండ్రుల ద్వారా కొంతమంది సమాధానం లేకుండా ఉంటారు, కొంతమంది భార్య భర్తల మధ్య కలహాలతో బ్రతుకుతుంటారు, కొంతమంది బిడ్డలు తప్పుడు మార్గంలో నడుస్తున్నారని బాధలతో ఉంటారు. వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మొరపెట్టుకుంటూ ఆయన ఖచ్చితంగా మీ గృహాల్లో సమాధానాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన బాహ్యపరమైనటువంటి వాటిని తీసివేట కొరకు ఈ భూమికి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క ఆత్మను పరలోక సన్నిధికి తీసుకునేట కొరకు ఈ భూమికి వచ్చాడు. కనుక మీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మ కూడా నిత్య నరకాగ్నిలో ఉండకుండా పరలోక రాజ్యానికి చేరాలి అనంటే మీరందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించండి. ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు, ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. మీరందరూ విశ్వసించినట్లయితే కళ్ళు మూసుకునండి. 10 నిమిషాలు మీ గృహాల కొరకు, మీ కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లప్పుడూ మీకు, నాకు, సకల పరిశుద్ధులకు తోడనించును గాక. ఆమేన్. మనందరం ప్రార్థన చేసుకుంటాను. కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధ నామమునకు నా తండ్రి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మందులబార గ్రామాన్ని నా తండ్రి నీ యొక్క ఏర్పాట్లు ఉంచుకొని
నా తండ్రి, మీరు ఇక్కడ అనేకమైనటువంటి విశ్వాసాలను ఏర్పరిచారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అందరూ కూడా మా సహోదరులు, మీరందరూ కూడా మీ యొక్క రక్షణ మార్గంలోకి వచ్చుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీరు కృప చూపించండి, వారి యొక్క హృదయాలను మీరు మార్చండి. మారు మనసుల తక్షణమే మీరందరికీ మీరు దయచేసి మీ యొక్క బిడ్డలుగా మీరు చూసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి, ఈ గ్రామంలో మా ప్రభు యొక్క మైక్ ద్వారా ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. శోధన లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, మనసులో సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇంట్లో కలహాలతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, దయ్యముల గౌరవంతో ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం కావాలని చెప్పేసి అడిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మన శరీరంలో ఎటువంటి బలహీనత, చెప్పుకోలేనటువంటి బలహీనత ఉన్న వారిని కూడా ప్రభు, ఇది నాకు నా దేవుడు తగ్గిస్తే బాగుండు అని అనుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో తక్షణమే వారందరికీ సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో తక్షణమే వారందరికీ స్వస్థత కలుగును గాక. ప్రయాసపడి భారము వేసుకుని చూస్తున్న సమస్త జనులారా మీరందరూ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రండి. ఆయన మీకును నాకును ఎల్లప్పుడూ తోడుగా ఉండి మన లోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళే వారధిగా ఆయన మనిషి కుమారుడు ఈ భూమికి వచ్చాడు. అందుకని అందరూ విశ్వసించండి, అందరూ మారు మలుచుకోండి. ప్రభావం చేసిన ప్రార్థన మీరు అంగీకరించి మీరే మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరును గాక. మా అనుగుణ ఆహారం మీద మాకు దయచేయండి రాజా. మా ఎడల అపరాధములు చేసిన వారిని నేను క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధంలోకి తేక దుష్టుల నుంచి తప్పించండి ప్రభువా. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము ఉన్నావు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలకు, అలాగే మాకు సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడని నడిపిస్తూ వచ్చిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.